నా వార్తలు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు నేను ప్రస్తావించాను. జగన్ ఉన్నప్పుడు ప్రస్తావించాను. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రస్తావించాను. మొన్న ఈ మధ్యన కూడా ప్రస్తావించా. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక. ఏంటంటే హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాల్లో అతి పెద్దదైనటువంటిది మన వాళ్ళే హైదరాబాద్ ఎళ్లి ఉంటున్నది ఆ ఎస్ఆర్ నగరు, జేఎన్‌టీయు, అమీర్పేట, ఎల్బీ నగరు ఇట్లాంటి చోట్ల కోచింగ్ సెంటర్‌లు. ఇక్కడ బీటెక్‌లు పూర్తి చేస్తున్నారు. ఎంటెక్‌లు పూర్తి చేస్తున్నారు. ఎంటెక్‌లు కూడా తక్కువే బీటెక్‌లే పూర్తి చేసేసి అక్కడికి వెళ్ళి ఈ కోచింగ్ సెంటర్‌లలో చేరి 45 డేస్ కోచింగ్‌లా, 3 మంత్స్ కోచింగ్‌లా, 6 మంత్స్ కోచింగ్‌లని వేలకు వేలు డబ్బులు పోసి అక్కడ అద్దెలకుండి అక్కడ నేర్చుకుని ఆ పైన ఆఫీసుల్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. అదేదో మన వాళ్ళే అక్కడికెళ్తున్నారు కదా! ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళందరూ మనకు తెలిసినటువంటోళ్ళే గదా! ఇక్కడే శుభ్రంగా ఆ కోచింగ్ సెంటర్‌లోళ్ళందరిని ఈవెన్ కోచింగ్ సెంటర్‌లు నడిపే వాళ్ళలో కూడా 100కి 70, 80 మంది ఆంధ్ర వాళ్ళే. మన అమరావతి దగ్గరే పెట్టండి, బెజవాడ, గుంటూరు దగ్గరే పెట్టండి, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టండి. తద్వారా వేలాది కోచింగ్ సెంటర్‌లు. అవన్నీ ఇక్కడికొస్తే ఇక్కడ బిల్డింగులు పెద్ద బాగా మార్కెట్ వస్తది. అద్దెలకి, ఇవన్నిటికి. అట్లాగే అన్ని కోచింగ్ సెంటర్‌లు అక్కడికొచ్చి చదువుకోవడానికి ఉండేటటువంటి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ విజయవాడలో మా నక్కల్ రోడ్‌లో హాస్పిటల్‌లు ఇయన్నీ ఉంటాయి. ఇదివరకు హాస్పిటల్‌కొచ్చే పేషెంట్స్ వరకే ఉండేది. ఆ తర్వాత శ్రీధర్ సంస్థ ఏదో ఈ బ్యాంకింగ్ ట్రైనింగ్ పెట్టింది. దాంతో ఇప్పుడు అక్కడేంటి వేలాది మంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. అక్కడ చుట్టుపక్కల హాస్టల్‌లు అసలు ఖాళీనే లేవు. ఎక్కడా గూడా. బిల్డింగులు నిండిపోతున్నాయి. ప్లస్ ఆ కర్రీ పాయింట్లు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అమీర్పేట ఇయన్నీ కూడా అంతే గదా! అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అది ఇక్కడ వస్తదిగా. బెజవాడ, గుంటూరులో పెట్టుకోవచ్చు కదా! శుభ్రంగా. చక్కగా లేదు అమరావతి ఆ రోడ్‌లోనన్నా పెట్టుకోవచ్చు కదా! చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి గదా! పైగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వెంటనే లభించడానికి వీలదు. ఇంకోటి కంపెనీలు కూడా వీళ్ళందరూ దొరుకుతున్నారన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఎందుకు హైదరాబాద్‌లో వెంటనే మ్యాన్ పవర్ దొరుకుతుంది కాబట్టి. ఇక్కడ మ్యాన్ పవర్ దొరుకుతుందంటే ఇక్కడే సంస్థలు పెట్టడానికి కూడా వస్తారు కదా! తద్వారా గ్రోత్ అనేటటువంటిది విజన్‌తో ఉండాలి కదా! అది ఎందుకు చేయరు అన్నటువంటిది అనేక సార్లు ప్రస్తావించాను. ఇంతవరకు అది అంటే అసలు దాంతో పాటు చదువుతున్నప్పుడు ఆ కాలేజీల్లోనే ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అన్నటువంటి పాయింట్ అనేక సార్లు ప్రస్తావించారు. లోకేష్ గారు నిన్న ఒక చక్కటి పాయింట్ అదే ప్రస్తావించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చే చదువులు లేకుండా 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదివి ఏంది ఉపయోగం? అమీర్పేటలో 4 నెలల కోర్సుతోనే ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి? ఉన్నత విద్య మీద సమీక్షలో ఆయన అడిగారు. పాఠ్య ప్రణాళికల్ని పూర్తిగా ప్రక్షాళన చేయమని అన్నారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 100% ప్రాంగణ నియామకాలు ఉండాలన్నట్టు సూచించారు. చాలా బాధ్యతమైనట్టు నేను చెప్పింది ఇది కూడా అమలు చేయగలిగితే బాగానే ఉంటుంది.